హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. లాస్ట్ వీడియోలో ఫంక్షన్ అంటే ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూసాం. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. ఈ వీడియోలో కాల్ బై వాల్యూ అంటే ఏంటి, కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వాట్ ఈజ్ ఏ ఫంక్షన్? Function contains a self-contained block of statements which can perform a coherent task, a special task, particular task. But what about call by value? Call by value. So call by value అంటే ఏంటి అంటే ఒక ఫంక్షన్ని మనం కాల్ చేసేటప్పుడు వాల్యూ పాస్ చేయడం. సో దీంతో మనకు అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫంక్షన్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ రోబో ఇంటూ ఎక్స్. ఓకే, ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10, ప్రింట్ ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి కామా ఎక్స్. ఓకే, ఫంక్షన్ క్లోజ్. మెయిన్ ఫంక్షన్ వైడ్ మెయిన్, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఇక్కడ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను, రోబో ఏ అని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఏ ఈక్వల్ టు పర్సంటేజ్ డి కామా ఏ అని కాల్ చేశాను. ఫైనల్లీ గెట్ సిహెచ్, ఫంక్షన్ క్లోజ్, మెయిన్ ఫంక్షన్. ఇక్కడ ఏం జరిగిందో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఏ ఈక్వల్ 10 అనే వాల్యూ స్టోర్ అయి ఉంది. దీని స్టెప్ మీనింగ్ ఏంటంటే ఏ అనే వేరియబుల్లో 10 అనే డేటా వచ్చి స్టోర్ అయి ఉంది. నెక్స్ట్ రోబో ఏ అన్నాను, రోబో అనే ఫంక్షన్లో ఏని పాస్ చేశాను, అంటే ఇది ఫంక్షన్ కాల్. ఓకే, సో కాల్ బై వాల్యూ అంటే ఏంటి అంటే ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం ఇక్కడ వాల్యూని పాస్ చేయడం. సో వాల్యూ ఎంత అంటే ఏ అంటే 10. ఈ 10 అనే వాల్యూను నేను రోబో ఫంక్షన్లో పాస్ చేశాను. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేశామో ఇమీడియట్గా ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నుండి కర్సర్ ఇక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు ఏ వాల్యూ 10 పోయి మనకి ఎక్స్లో స్టోర్ అయింది. సో ఎక్స్ అనేది ఏదో ఒక లొకేషన్లో ఉంది, వేరే లొకేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 1010, దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 2020. అది వేరే లొకేషన్లో ఉంది ఎక్స్. ఏ అనేది కూడా వేరే లొకేషన్లో ఉంది, వేరే వేరే ప్లేస్లలో ఉన్నాయి. సో ఇక్కడ ఏ పోయి ఎక్స్లో స్టోర్ అయ్యింది. ఫంక్షన్లో ఏం రాసాం చూడండి ఒకసారి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. ఎక్స్ వాల్యూ ఎంత 10, 10 ప్లస్ 10 20 పోయి మళ్ళీ ఎక్స్లో స్టోర్ అయింది. అంటే ఈ 10 పోయి మనకి ఎక్స్ వాల్యూ 20 అయిపోయింది. ఓకే, సో తర్వాత ఏం చేశాను, ప్రింట్ ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి ఎక్స్ అన్నాను. సో మనకు అవుట్పుట్ ఏం రావాలి ఇప్పుడు అంటే ఎక్స్ ఈక్వల్ టు 20 అని వచ్చేసింది. ఇంకా ఏమైనా ఉన్నాయా స్టేట్మెంట్స్ అంటే ఏం లేవు కాబట్టి మళ్ళీ కర్సర్ రిటర్న్ బ్యాక్. రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం రాసాం మనము, ప్రింట్ ఎఫ్ ఏ ఈక్వల్ టు పర్సంటేజ్ డి ఏ. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, 10. అంటే వీటిని ఏమంటాం మనము అంటే ఇవి మనకి యాక్చువల్గా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఇవేంటంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. అంటే సో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఏవైనా అప్డేట్ అయితే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి అప్డేట్ అవ్వవు. ఇదే మనకు కాల్ బై వాల్యూ స్పెషాలిటీ. సో ఒక ఫంక్షన్లో మనం వాల్యూని పాస్ చేసినప్పుడు ఫంక్షన్లో అంటే ఇది లోకల్, ఈ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ ఏంటంటే లోకల్ వేరియబుల్, ఇది వేరే లొకేషన్లో ఉంది. సో ఇందులో ఏదైనా అప్డేట్ అయినా సరే ఈ యాక్చువల్ వేరియబుల్ అనేది అప్డేట్ అవ్వదు, యాక్చువల్ వేరియబుల్ వాల్యూ అప్డేట్ అవ్వదు. ఓకే, సో దీన్నే మనం కాల్ బై వాల్యూ అంటాం. సో కాల్ బై వాల్యూలో ఏమవుతుందంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి అప్డేట్ అవ్వవు. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ చేసినా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి అప్డేట్ అవ్వవు. ఎందుకంటే ఎక్స్ అనేది ఒక లొకేషన్లో ఉంది, ఏ అనేది ఒక లొకేషన్లో ఉంది, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్డేట్ అయినా ఇక్కడ అప్డేట్ అవ్వదు. క్లియర్? సో దీన్ని మనం కాల్ బై వాల్యూ అంటాం. ఓకే, సో దీనికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా స్వాప్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చూద్దాం. ఎక్కడైనా మీకు ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాడు,
స్వాప్ అప్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ యూజింగ్ కాల్ బై వాల్యూ అంటాడు. సో కాల్ బై వాల్యూ రాసేటప్పుడు ప్రోగ్రామ్ ఇక్కడ ఇంటర్చేంజ్ అనేది జరగదు. ఎందుకంటే యాక్చువల్ వాల్యూస్ ఒక ప్లేస్లో ఉంటాయి, ఫార్మల్ వేరియబుల్స్ అనే వాల్యూస్ అనేవి ఒక ప్లేస్లో ఉంటాయి. సో ఫార్మల్ వేరియబుల్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేసినా యాక్చువల్ వేరియబుల్స్ వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వవు. ఓకే, స్వాప్ అనేది ఇక్కడ జరగదు కాబట్టి మనం టెక్నిక్ యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హ్యాష్ ఇంక్లూడ్ ఫస్ట్ ప్రోటోటైప్ రాద్దాం. ప్రోటోటైప్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా వైడ్ స్వాప్ ఇంట్ కామా ఇంట్. ఇది ఫంక్షన్ ప్రోటోటైప్ రాశాను. ప్రోటోటైప్ మీన్స్ డిక్లరేషన్. నెక్స్ట్ వైడ్ మెయిన్ ఫంక్షన్. ఓకే, సో మెయిన్ ఫంక్షన్లో ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఎక్స్ కామా వై. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న మెసేజ్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎఫ్ బిఫోర్ స్వాప్ ఎక్స్ ఈక్వల్ టు %d, y ఈక్వల్ టు %d, కామా ఎక్స్ కామా వై. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేస్తాను. స్వాప్ ఎక్స్ని వైని ఫంక్షన్లో పాస్ చేశాను. సో ఇదేంటి అంటే మనకి ఫంక్షన్ కాల్. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ ఆఫ్టర్ స్వాప్ ఎక్స్ ఈక్వల్ టు %d, y ఈక్వల్ టు %d, కామా ఎక్స్ కామా వై. ఓకే, సో ఫైనల్లీ గెట్ ch బ్రాకెట్ క్లోజ్. ఇక మనం ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. ఫంక్షన్ డెఫినేషన్ వైడ్ స్వాప్. ఓకే, సో ఇక్కడ మనం కాల్ చేసేటప్పుడు ఎన్ని వాల్యూస్ని పాస్ చేసాము? 2 వాల్యూస్ని పాస్ చేసాము, ఎక్స్ ఒకటి వై ఒకటి. మరి వీటిని పికప్ చేసుకోవాలంటే మనకు అక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ కావాలి. ఇవి ఏ టైపు అంటే ఇంటిజర్ టైప్, కాబట్టి మనకు అక్కడ ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కావాలి. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ కామా ఇంటూ బి 2 వేరియబుల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక ఇంటర్చేంజ్ చేయాలంటే మనకు ఒక టెంపరరీ వేరియబుల్ ఒకటి కావాలి. ఓకే, అది కూడా ఇంటూ టైపే ఉండాలి. టెంప్ ఇంటర్చేంజ్ చేస్తాను. టెంప్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు టెంప్. ఫైనల్లీ క్లోజ్. సింపుల్గా స్వాప్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కప్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఒక దానిలోనేమో టీ ఉంది, ఒక దానిలో మిల్క్ ఉంది. ఓకే, కప్పు ఏ కప్పు బి. సింపుల్గా టీనేమో బిలో పోయాలి, మిల్క్నేమో ఏలో పోయాలి. ఎలా పోస్తాము అంటే పాసిబిలిటీ లేదు. రెండిట్లా పైకి ఎగిరించి ఇలా పట్టుకుంటా అంటే కుదరదు. ఓకే, కాబట్టి ఒక ఎంటీ కప్ అనేది మనకు రిక్వైర్డ్. ఓకే, సో ఫస్ట్ టీని తీసుకొని ఎంటీ కప్లో పోసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? టీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది. తర్వాత మిల్క్ తీసుకొచ్చి ఇందులో పోస్తాను. ఇప్పుడు ఇది ఎంటీ. తర్వాత దీన్ని తీసుకుపోయి దీనిలో పోస్తాం, టీ ఇక్కడ వస్తుంది. ఓకే, సో దానికోసమే మనకి ఇక్కడ 3rd వేరియబుల్ టెంప్ అనే వేరియబుల్ ఒకటి కావాలి, టెంపరరీ వేరియబుల్. ఓకే, ఇప్పుడు లాజిక్ అనేది చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. ఫస్ట్ మనకి ప్రోటోటైప్ చూసినాం. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ ప్రోటోటైప్ సిస్టమ్కి అండర్స్టాండ్ అయిపోయింది. ఓకే, 2 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తా ఉన్నాడు, స్వాప్ అనేది ఒక ఫంక్షన్ అని. తర్వాత మెయిన్ ఫంక్షన్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ ఇంట్ ఎక్స్ కామా వై, సరే ఇక్కడ రఫ్ వర్క్ యూజ్ చేద్దాం. ఇంట్ ఎక్స్ కామా వై అనగానే మనకి ఎక్స్ అనే ఒక మెమోరీ అలొకేషన్, వై అనే ఒక మెమోరీ అలొకేషన్ డిఫరెంట్ లొకేషన్స్లో ఎక్కడో ఒక దగ్గర క్రియేట్ అయింది. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 1010, దీని అడ్రస్ 2020 అనుకుందాం. తర్వాత ఏం చేశాను? ఎక్స్ ఈక్వల్ 10, వై ఈక్వల్ 20, ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20 స్టోర్ అయింది. తర్వాత బిఫోర్ స్వాప్ ఎక్స్ ఈక్వల్ %d, వై ఈక్వల్ %d, ఎక్స్ కామా వై అన్నాను. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే
బిఫోర్ స్వాప్ ఎక్స్ ఈక్వల్ టు 10 వై ఈక్వల్ టు 20. ఇది మనకు అవుట్పుట్, ఈ స్టెప్ మీనింగ్. తర్వాత స్వాప్ ఎక్స్ కామా వై అన్నాను అనగానే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ నుండి కర్సరు ఇలా ఇక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్ ఏమో ఏలో స్టోర్ అయింది, వై ఏమో బీలో స్టోర్ అయింది. ఓకే, సో ఇక్కడ 2 వాల్యూస్ మనం పాస్ చేసాం కాబట్టి ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ వచ్చేసేమో ఏలో స్టోర్ అయింది, వై వచ్చేసేమో బీలో స్టోర్ అయింది. అంటే ఇప్పుడు ఏ అనేది ఒక వేరియబుల్ డిఫరెంట్ లొకేషన్లో ఉంది, బి అనే వేరియబుల్ ఒకటి డిఫరెంట్ లొకేషన్లో ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 3030 అనుకుందాం, దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 4040 అనుకుందాం. వేరే వేరే లొకేషన్స్లో ఉన్నాయి, డిఫరెంట్ లొకేషన్స్. ఏలో ఎంత ఇప్పుడు ఎక్స్ అంటే 10, బి అంటే వైలో 20 ఉంది. ఈ విధంగా మనకు డేటా అనేది స్టోర్ అయిపోయింది. తర్వాత ఇందులో ఏం రాసాము, టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ ఒక మెమరీ లొకేషన్, దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 5050. నెక్స్ట్ ఏం చేసాం, టెంప్ ఈక్వల్ టు ఏని తీసుకుపోయి టెంపులో పెట్టిన, ఏ ఎంత 10 పోయి గిడ టెంపులో స్టోర్ అయింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి వాల్యూ వచ్చి ఏలో స్టోర్ అయింది, ఇక్కడ లేదు ఇక. నెక్స్ట్ బి ఈక్వల్ టు టెంపుల్ ఏముంది 10 వచ్చేసి బీలో స్టోర్ అయింది, అయిపోయింది. సో ఇంటర్చేంజ్ అయితే మనకు ఏబీలు ఇంటర్చేంజ్ అయినాయి కానీ ఎక్స్వైలు ఇంటర్చేంజ్ అనేది జరగలేదు. ఓకే, సో ఇవేంటి అంటే మనకి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, ఇవేంటివంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో కాల్ బై వాల్యూతో ఇక్కడ కాల్ చేస్తున్నాం ఫంక్షన్, దీన్ని మనం కాల్ బై వాల్యూ అంటాం. సో కాల్ బై వాల్యూలో ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి అప్డేట్ అవ్వవు. క్లియర్? సో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ని అప్డేట్ చేసిన యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ మాత్రం అలాగే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ వై ఏంటంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, ఏబీలు ఏంటంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అయినా ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ మాత్రం కాన్స్టెంట్గా అలాగే ఉంటాయి. ఓకే, సో దీన్ని మనం కాల్ బై వాల్యూ అంటాం. అంటే ఇక్కడ స్వాప్ అనేది జరగలేదు. క్లియర్? సో ఆఫ్టర్ స్వాప్ ఎక్స్ ఈక్వల్ టు %d, వై ఈక్వల్ %. ఎక్స్ ఎంత 10, వై ఎంత 20, అవి అలాగే ఉన్నాయి. ఓకే, సో దీన్ని మనం కాల్ బై వాల్యూ అంటాం. సో కాల్ బై వాల్యూలో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అయినా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అవ్వవు. ఎందుకంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ సపరేట్ లొకేషన్లో ఉన్నాయి, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కూడా సపరేట్ లొకేషన్లో ఉన్నాయి. ఓకే, సో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఏబీ ఇక్కడ ఉంటే ఎక్స్వై యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ సపరేట్ లొకేషన్లో ఉన్నాయి. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో అప్డేట్ చేసినా ఇక్కడ అప్డేట్ అవ్వవు, డిఫరెంట్ లొకేషన్లో ఉన్నాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనము కాల్ బై వాల్యూ అంటాం. మరి కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. కాల్ బై రిఫరెన్స్, దీన్నే అడ్రస్ అని కూడా అంటారు. కాల్ బై రిఫరెన్స్ ఆర్ కాల్ బై అడ్రస్. మరి ఇక్కడ కాల్ బై అడ్రస్ అంటే ఏంటి అంటే ఒక ఫంక్షన్ని మనం కాల్ చేసేటప్పుడు దాని అడ్రస్ని పాస్ చేస్తూ ఉంటాం. చూద్దాం, నేను దీన్ని ప్రోగ్రామ్ రాసి మీకు చూపిస్తాను. 2 హాష్ ఇంక్లూడ్లు, తర్వాత ఫంక్షన్ ప్రోటోటైప్. మరి ఫంక్షన్ ప్రోటోటైప్లో ఏం రాయాలి అనేది కూడా చూద్దాం. ఓకే, సో పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఎందుకు పాయింటర్ వేరియబుల్ తీసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ వైడ్ మెయిన్, ఇక్కడ స్టార్ ఎందుకు పెట్టాను అనేది చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఇంట్ ఎక్స్ కామా వై, ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20. ప్రింట్ఎఫ్ బిఫోర్ స్వాప్ ఎక్స్ ఈక్వల్ టు %d, y ఈక్వల్ టు %d, కామా ఎక్స్ కామా వై. నెక్స్ట్ ఇప్పుడు స్వాప్ ఫంక్షన్ కాల్. సో ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి, కాల్ బై రిఫరెన్స్ ఆర్ అడ్రస్. అడ్రస్ అంటే ఆ ఫంక్షన్, ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అడ్రస్ని పాస్ చేస్తుంది. సో ఇలా రాయంగానే మనకి ఏమవుతుంది, ఇక్కడ రఫ్ వర్క్ చూద్దాం. సో ఈ స్టెప్ మీనింగ్ ఏంటంటే మనకి ఎక్స్ అనే ఒక వేరియబుల్, వై అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయింది. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 1010, దీని అడ్రస్ 2020 అనుకుందాం. ఈ స్టెప్ మీనింగ్ ఈ 2 బాక్సులు. తర్వాత ఏం చేస్తాం, ఎక్స్ ఈక్వల్ 10, వై ఈక్వల్ 20, ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20 క్రియేట్ అయింది.
నెక్స్ట్ బిఫోర్ స్వాప్ ఎక్స్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి వై ఈక్వల్ పర్సంటేజ్ డి ఎక్స్ కామా వై. ఈ ఎక్స్ ఏమో మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది, వై ఏమో ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, బిఫోర్ స్వాప్ ఎక్స్ ఈక్వల్ టు 10 వై ఈక్వల్ టు 20 ఇలా వచ్చింది. తర్వాత స్వాప్ కాల్ బై అడ్రస్ కాబట్టి ఈ అడ్రస్ని పాస్ చేయాలి, 10 10 20 20 ఈ అడ్రస్ని పాస్ చేయాలి మనం. సో అడ్రస్ని పాస్ చేయాలంటే అడ్రస్ వేరియబుల్ని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే అడ్రస్ ఆఫ్ ఎక్స్ కామా అడ్రస్ ఆఫ్ వై యాంపర్సెంట్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఫంక్షన్ కాల్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం అడ్రస్ని పాస్ చేసినాం కాబట్టి ఈ అడ్రస్ని పికప్ చేసుకోవాలంటే పాయింటర్ వేరియబుల్ కావాలి. ఓకే, సో ఇక్కడ అడ్రస్ వస్తుంది, మనం ఇక్కడ అడ్రస్ వస్తుంది కాబట్టి అడ్రస్ని పికప్ చేయాలంటే పాయింటర్ వేరియబుల్ కావాలి. మరి ఇక్కడ లాజిక్ ఏంటో చూద్దాం. లాజిక్ వచ్చేసి వైడ్ స్వాప్ డెఫినేషన్. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ వస్తూ ఉన్నాయి అంటే అడ్రస్ వాల్యూస్ వస్తూ ఉన్నాయి. అడ్రస్ వాల్యూస్ వస్తున్నాయంటే పికప్ చేయాలంటే మనకి ఇక్కడ పాయింటర్ వేరియబుల్స్ కావాలి. పాయింటర్ వేరియబుల్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్టార్ ఏ అంటాం, కామా ఆ స్టార్ ఏ స్టార్ బి. అందుకే నేను ఇక్కడ ప్రోటోటైప్లో ఇంటూ స్టార్ అని పెట్టేసాను. సో ఇక్కడ స్టార్ ఏ స్టార్ బి అవి రెండు పాయింటర్ వేరియబుల్స్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్కడ స్టోర్ అయింది, ఇప్పుడు ఏలో వచ్చి స్టోర్ అయింది. సో ఇక్కడ నుండి ఇందులో స్టోర్ అయింది, వై పోయేమో ఇందులో స్టోర్ అయింది. సో ఇప్పుడు ఏ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇప్పుడు ఏలో ఏం స్టోర్ అయింది మనకు అడ్రస్ ఆఫ్ ఎక్స్. అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఎంత 1010 అనగానే ఏ కూడా ఇక్కడికి వస్తుంది. ఏ అడ్రస్ కూడా సేమ్, ఎక్స్ అడ్రస్ సేమ్, ఏ అడ్రస్ కూడా సేమ్. ఎందుకంటే అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఎంత 1010 తీసుకుపోయి ఏలో పెట్టేసిన ఇప్పుడు. సో కాబట్టి ఏ కూడా మనకి ఇదే లొకేషన్లోకి వస్తుంది. అట్లాగే బి వై లొకేషన్లోకి వస్తుంది. అంటే ఎక్స్ ఏ సేమ్ ప్లేస్లో ఉన్నాయి, వై బి సేమ్ ప్లేస్లో ఉన్నాయి. ఇది మన స్టోరీ. దీన్నే మనం కాల్ బై రిఫరెన్స్ అంటాం, కాల్ బై అడ్రస్ అంటాం. ఇంకేముంది నెక్స్ట్ ఇంటర్చేంజ్ చేయాలంటే ఒక టెంపరీ వేరియబుల్ ఒకటి కావాలి, టెంప్. తర్వాత టెంప్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు టెంప్. ఇప్పుడు ఏమైంది, ఏ వాల్యూ ఏమో బిలోకి వచ్చింది 10, బి వాల్యూ ఏలోకి వచ్చింది. ఇగో ఇక్కడ ఇంటర్చేంజ్ అయిపోయింది అన్నప్పుడు ఇక్కడ ఏమైంది చూడండి, ఎక్స్ వాల్యూ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయ్యింది, ఏ వాల్యూ కూడా చేంజ్ అయ్యింది. ఇక్కడ వై వాల్యూ చేంజ్ అయింది, బి వాల్యూ కూడా చేంజ్ అయింది. అంటే ఇక్కడ ఏబీలు ఏంటివి మనకు అంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, ఎక్స్ వైలు ఏంటివి అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇక్కడ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అయితే ఆటోమేటిక్గా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే రెండు సేమ్ లొకేషన్లో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏని అప్డేట్ చేస్తే ఎక్స్ కూడా అప్డేట్ అవుతుంది, ఇక్కడ బీని అప్డేట్ చేస్తే వై కూడా అప్డేట్ అవుతుంది. సో కాబట్టి దీన్నే మనం కాల్ బై రిఫరెన్స్ అంటాం. సో కాల్ బై రిఫరెన్స్లో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ని అప్డేట్ చేస్తే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కూడా అప్డేట్ అవుతాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఫంక్షన్ ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి నేను ఇప్పుడు అంటే ఆఫ్టర్ ప్రింట్ఎఫ్ ఆఫ్టర్ స్వాప్ ఎక్స్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి వై ఈక్వల్ టు పర్సెంటేజ్ డి ఎక్స్ కామా వై. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఆఫ్టర్ స్వాప్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 20 అప్డేట్ అయిపోయింది, వై ఈక్వల్ ఎంత 10 అప్డేట్ అయిపోయింది. ఫైనల్లీ గెట్ సిహెచ్. సో కాల్ బై వాల్యూలో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అయినా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అవ్వవు, ఎందుకంటే రెండు సపరేట్ లొకేషన్లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి కాల్ బై అడ్రస్లో అంటే మనం ఇక్కడ పాస్ చేసేది అడ్రస్ని పాస్ చేస్తున్నాం కాబట్టి రెండు ఒకటే లొకేషన్లో ఉంటాయి. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ ప్లేస్లో ఉంటాయి. సో కాబట్టి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అయితే ఆటోమేటిక్గా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కూడా అప్డేట్ అవుతాయి. ఓకే, సో ఇది మనకు కాల్ బై అడ్రస్. దీన్నే మనం కాల్ బై రిఫరెన్స్ కూడా అడుగుతాం. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడుగుతాడు. సో కాల్ బై వాల్యూ కాల్ బై అడ్రస్కి ఏంటి డిఫరెన్స్ అంటాడు. సో కాల్ బై వాల్యూలో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి అప్డేట్ అవ్వవు, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అయినా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అవ్వవు. అదే కాల్ బై అడ్రస్ అయితే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అప్డేట్ అయితే ఆటోమేటిక్గా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కూడా అప్డేట్ అవుతాయి. ఎందుకు అంటే కాల్ బై వాల్యూలో
యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ సపరేట్ లొకేషన్స్లో ఉంటాయి. అదే కాల్ బై రిఫరెన్స్ అయితే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ లొకేషన్లో ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనం ఆన్సర్ చెప్పేసి. ఓకే, సో ఈ విధంగా కాల్ బై వాల్యూ కాల్ బై రిఫరెన్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అట్లాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.